కూటమి ప్రభుత్వం తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బాధ్యతతో నిర్వహిస్తానని కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయనగరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పాలవలస ఎస్ఎస్పీ అన్నారు. కాపుల అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చెప్పిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్గా నామినేట్ అయి తొలిసారిగా విజయనగరం ఇచ్చేసిన ఆమెకు పట్టణంలోని స్థానిక ఐఎంఏ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎన్ఏ కూటమి నాయకులు పాలవలస ఎస్ఎస్విని సత్కరించి అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారందరికీ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. లో ఎన్డీఏ కూటమి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఎంతోమంది సింపథైజర్స్, అలానే తూర్పు కాపు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా, అదే చైర్పర్సన్ లేడీ అవ్వడం, చైర్పర్సన్గా నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నిజంగా కూటమి నాయకులకి, అలానే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ బాధ్యత అనేది ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మీ ప్రభుత్వంలోకి రావడం జనసేన తరఫు నుంచి ఈ బాధ్యతను ఒక అలంకరణగా కాకుండా తప్పకుండా ఇది 10 మందికి, అంటే కులమని కంటే చాలా మంది భావించుకుంటూ ఉన్నారు. కానీ ఎదుర్కొన్న